అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ రోజు వచ్చేసి మనం కంజర మీద ఇంకొక స్టెప్ నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఇంతకుముందు చేసిన కంజర వీడియోని మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారు. అందుని బట్టి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో వచ్చేసి కంజర మీద మనం ఇంకొక స్టెప్ నేర్చుకోబోతున్నాం అనమాట. వెంటనే చాలా మంది కంజర మీద ఇంకా స్టెప్స్ చేయండి అని అడిగారు కాబట్టి అందుకని మీకోసం ఫాస్ట్గా వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. మీ అందరి కోసం మళ్ళీ ఇంకో మంచి స్టెప్తో మేము ముందుకైతే వచ్చాను అనమాట. ఇంతకుముందు చెప్పింది ఒక మెయిన్ స్టెప్ అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ వీడియోని చూడండి. దాంట్లో అది మనకు అన్ని పాటలకు ఉపయోగపడే మన చర్చ్లో పాడే మెయిన్ పాటలకు ఉపయోగపడే మెయిన్ స్టెప్ చెప్పాను అనమాట ఇంతకుముందు. ఆ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి, అది నేర్చుకోండి. ఈరోజు వచ్చే స్టెప్ వచ్చేసి ఈ స్టెప్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేర్చుకునే స్టెప్ వచ్చేసి టైప్ ఆఫ్ సాంగ్స్కి బాగా ఉపయోగపడుద్ది అనమాట. టైప్ ఆఫ్ సాంగ్స్కి ఈ స్టెప్ బాగా ఉపయోగపడుద్ది అనమాట. మొన్న చెప్పిన స్టెప్ లాగానే ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చెప్పే కదా అన్ని ఇన్స్ట్రుమెంట్లలో కంజర వచ్చేసి చాలా ఈజియెస్ట్ ఇన్స్ట్రుమెంట్. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓన్లీ ఆడవాళ్ళే ప్లే చేయాలని ఏం లేదు, ఎవరైనా నేర్చుకొని కంజర నేర్చుకొని మన చర్చిలో ప్లే చేయొచ్చు అనమాట. పాట స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, మా ఎండింగ్ వరకు దాన్ని ఎలా చేయాలి, ఎలా కొట్టాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. వీడియోని ఎవరు స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి. నేను ల్యాగ్ ఏం లేకుండా క్లియర్గా డైరెక్ట్గా మీకు మంచిగా లెసన్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. క్లారిటీగా చూపిస్తా, కన్ఫ్యూజన్ ఏం లేకుండా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా అయితే వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి బిలీవర్స్ దగ్గరికి, దేవుని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి ఎక్కువ మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అనమాట. దాని ద్వారా వాళ్ళు కూడా చూసి ఇలాంటి స్టెప్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడుద్ది అనమాట. వాళ్ళు కూడా ఎంతకంత నేర్చుకుంటారు కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇలాంటి మంచి లెర్నింగ్ వీడియోస్, ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం చేయడానికి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, మనం ఈరోజు నేర్చుకునే లెసన్ వచ్చేసి 1, 2, 3 అనమాట. మనం ఈరోజు నేర్చుకునే లెసన్ వచ్చేసి 1, 2, 3 అనమాట. దాన్ని మీకు ఎలా ప్లే చేయాలో చూపిస్తాను. నేనైతే ఫస్ట్ ఒక పాటకి మీకు ఇది ప్లే చేసి చూపిస్తా. తర్వాత దాన్ని మీకు మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తా. ఒకసారి అయితే ఫస్ట్ నేను పాటకి ప్లే చేస్తా. మీరు ఒకసారి బాగా గమనించండి. నేను కొడుతుంది స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నా, ఎలా ఎండ్ చేస్తాను అనేది ఒకసారి చూడండి. మధ్య మధ్యలో అక్కడ ఎలా కొడుతున్నా అనేది బాగా క్లియర్గా చూడండి. ఒకసారి పాట పాడి చూపిస్తా, చూడండి ఒకసారి. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధి సర్వజాలను. జుంటితేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధి సర్వజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే దారల యేసునామమే మధురం, యేసయ్య సన్నిధి సర్వజాలను. జుంటితేనే దారల యేసునామమే మధురం, యేసయ్య సన్నిధి సర్వజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసన జలము మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసన జలము మార్చే. నన్ను సజానో దీవెనచే, నన్ను సజానో దీవెనచే, జీవజలపు జీవింపజేసెనే. జుంటితేనే దారల యేసునామమే మధురం, యేసయ్య సన్నిధి సర్వజాలను. జుంటితేనే దారల యేసునామమే మధురం, యేసయ్య సన్నిధి సర్వజాలను. ఓకే, చూసారు కదా. స్టెప్ వచ్చేసి మనం పాటలు పాడుతున్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట. చూసారు ఎంత ఈజీగా ఉందో. 1, 2, 3. సో స్టెప్ వచ్చేసి అంత ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ డ్రమ్ము ఇవన్నీ కొంచెం ఏమన్నా కష్టం ఉండొచ్చు, కానీ కంజర అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా మనం ప్లే చేయొచ్చు. ఓకే, స్టెప్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ స్టెప్ని మనం ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా నేర్చుకోవాలి అనేది చూపిస్తా, చూడండి ఒకసారి. మధ్యలో ఎవరు స్కిప్ చేయకండి, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా లేట్ చేయకుండా. ఒకసారి మనం మీకు స్టార్టింగ్ ప్లే చేసి చూపిస్తా, చూడండి ఒకసారి. కంజర ఎట్లా కొట్టాలి, ఎట్లా ప్లే చేయాలి అనేది చాలా క్లియర్గా చెప్పాను. ఈ వీడియోలో కూడా ఎవరైనా కొత్త వారు చూస్తారేమో అనేసి చెప్పేసి మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను అనమాట.
ఓకేనా. మళ్ళీ మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అనేసి మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. ఓకే, మనకి కంజర మొత్తం ఇక్కడ మనకి గ్రిప్ ఉంటుంది, పట్టుకోవడానికి మంచిగా వీలుగా. అన్ని చోట్ల రింగ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం కంఫర్టబుల్గా పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకోవాలి, మనం ఇక్కడ పట్టుకొని ఇక్కడ కొట్టాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఈ చేతి మధ్యలో, అరచేయి మధ్యలో ఇక్కడ కొట్టాలన్నమాట. చూడండి ఇట్లా. ఓకే ఓకే, ఇట్లా కొట్టాలన్నమాట మనం. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అని చెప్పే కదా. 1 అన్నప్పుడు 1. ఓకే, ఇక్కడ పట్టుకోవాలి మనం, ఇక్కడ పట్టుకొని 1 ఫ్రీగా పడాలన్నమాట. హ్యాండ్ అనేది మంచిగా ఫ్రీగా పడాలి, ఫ్రీగా కొట్టాలన్నమాట, బిగబట్టి కొట్టద్దు. ఓకేనా, అప్పుడే మంచి సౌండ్ మంచిగా వస్తుంది అనమాట, క్వాలిటీ. 1 ఓకే 2 3 1 కొట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి 2 3 అనేది వెంటనే కొట్టాలన్నమాట. 2 3 అనేది కలిపి కొట్టాలి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే నేర్చుకునేటప్పుడు ఆ నెంబర్స్ మనం పలుకుంటూ చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆ నెంబర్స్తో మనం పలికి అది ప్లే చేసేటప్పుడు మనకు క్లియర్గా గుర్తుంటుంది అనమాట. ఓకేనా, ఆ స్టెప్ అయినా అదే బీట్ అయినా దేని మీద సరే అది మనకి బాగా గ్రిప్ ఉంటుంది అనమాట. కళ్ళు మూసుకొని కూడా మనం కొట్టగలుగుతాం అనమాట. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, నేర్చుకునేటప్పుడు వెంటనే ఫాస్ట్గా అస్సలు కొట్టకండి. ఫాస్ట్ కొడితే అస్సలు రాదు. కాబట్టి స్టార్టింగ్ ఎప్పుడైనా సరే నేర్చుకునేటప్పుడు అయితే స్లోగా నేర్చుకోండి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగలను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగలను మార్చే. నన్నెంతగానో ప్రేమించే. ఓకే, అట్లా మనం ప్రాక్టీస్ చేసి అట్లా పలుక్కుంటూ మనం 1 2 3 అని ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఆ స్టెప్ అనేది చాలా తొందరగా రావడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అది ఆ స్టెప్ మనకి బాగా గ్రిప్ ఉంటుంది అనమాట. నిద్రలో లేపడిగినా కూడా బాగా గుర్తుంటుంది అనమాట, అంత బాగా గ్రిప్ ఉంటుంది అనమాట. ఓకేనా, చూసారు కదా స్టెప్ వచ్చేసి ఎంత ఈజీగా ఉందో, ఎంత ఈజీగా ఉంటుంది అనమాట. ఒక 5 నిమిషాలు ఓపిక చేసుకొని చర్చ్లో కంజర తెచ్చుకొని కొద్దిసేపు ఇంట్లో మనం వీడియో చూసుకుంటూ ఒక 5 నిమిషాలు గంట సేపు కొద్దిసేపు అట్లా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా తొందరగా వస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి చాలా సింపుల్గా మనం కంజర నేర్చుకొని ఇటువంటి పాటలకి, ఇటువంటి టైప్ ఆఫ్ సాంగ్స్కి ప్లే చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి డ్రమ్ ఈ చర్చ్లో ఏదో ఒక వాయిద్యాలు వాయించాలని ఆశ ఉంటుంది. కాబట్టి డ్రమ్ము ఇలాంటివి కాంగో ఇలాంటి నేర్చుకోలేని వాళ్ళు ఖచ్చితంగా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కంజరని ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. కంజర నేర్చుకొని మీ చర్చ్లలో మీరు మంచిగా వాయించండి. ఓకేనా, ఈరోజు లెసన్ వచ్చేసి ఇంతవరకే అనమాట. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం చేయడానికి నేను చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరైతే వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్, డ్రమ్ మీద వీడియోస్ కూడా చాలా వరకు లెసన్స్ నేను చాలా చేసి పెట్టాను. అవన్నీ కూడా మీరు ఒకసారి మన ఛానల్ చెక్ చేసి అన్నీ ఒకసారి చూడండి. చాలామంది డ్రమ్ మీద మెయిన్ స్టెప్ కానీ అవన్నీ అడుగుతున్నారు, డ్రమ్ మీద కానీ కాంగో మీద నేర్పించి ఇలాంటి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చేసి పెట్టే వీడియోస్ని ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆ ఎఫర్ట్స్ అన్ని పెట్టి మంచి వీడియోస్ మీకోసం లెసన్స్ అయితే చేసి పెట్టా. కాబట్టి మీరు చూసి నేర్చుకోండి. ఓకేనా, అన్ని పాటలకి కొట్టే స్టెప్స్ అన్నీ నేర్పించాను అయితే మీరు చూసి నేర్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.